కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. ముందస్తు బెయిల్పై వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, పోలీసుల తరపున పిపి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బాధితురాలి వయసుపై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల ఛార్జిషీట్లో ఆమె వయసు 15 ఏళ్లుగా పేర్కొన్నారన్నారు. కానీ జీహెచ్ఎంసీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రంలో 2008 ఉందని, పాన్ కార్డులో 2010 ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2021లో డ్రైవింగ్కు అర్హత లేకుండా పట్టుబడినప్పుడు బాధితురాలి వయసు 15 ఏళ్లు ఉందని కోర్టు దృష్టికి నిరంజన్ రెడ్డి తీసుకెళ్లారు. ఛార్జిషీట్, పాన్ కార్డులో పుట్టిన తేదీలు ఒక్కోలా ఎందుకున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. జనన ధృవపత్రాలు పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది. బండి భగీరథ్ను క్రిమినల్ అని బాధితురాలి తరపు న్యాయవాది సంబోధించగా పిటిషనర్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేర నిరూపణ అయ్యే వరకు క్రిమినల్ అనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులకు సంయమనం లేకపోతే పిటిషన్ను మరో బెంచ్కు మార్చుకోవచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్ గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు, మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్ గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనిషియల్ గా పోక్సో యాక్ట్ సెక్షన్ కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెడతాం జరిగింది. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్లకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ ని మార్చి, సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్, ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు ఆనరబుల్ జడ్జి గారు.